హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను అఫ్జల్, మీరు చూస్తున్నారు ఏఆర్టీ. ఫ్రెండ్స్, నన్ను చాలా మంది ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారు తక్కువ బడ్జెట్ లో తక్కువ రేంజ్ లో ఏదన్నా మంచి క్వాలిటీ ఇయర్ బడ్స్ ఉంటే చెప్పండి అనేసి. సో దాని గురించే నేను ఈ రోజు వీడియో చేస్తున్నాను. తక్కువ రేట్ లో కొంచెం బెస్ట్ క్వాలిటీ ఇయర్ బడ్స్ ఈ రోజు నేను ఒక 4 days బ్యాక్ తెప్పించడం జరిగింది. ఆల్రెడీ దీన్ని యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాతే దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని గురించి మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇంతకు ముందు నేను ఒక ఇయర్ బడ్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అది వచ్చేసి ఐబాల్ నానో ఇయర్ వేర్ సింగిల్ పీస్ వస్తుంది. అది దాని గురించి చేశాను. చూడకుండా ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు నేను తెప్పించింది i7s అనేటువంటి చాలా తక్కువ రేంజ్, అంటే బిలో 450-500 లోపలే ఉంటుంది దీని రేంజ్. దీనికి సంబంధించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో మనకు 2 ఇయర్ బడ్స్ అనేటివి రావడం జరుగుతుంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మనం రెగ్యులర్ గా ఏదైనా ఇయర్ బడ్స్ తీసుకుంటే అది ఒకే ఫోన్ తో కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ నేను ఇప్పుడు చెప్తున్న ఈ ఇయర్ బడ్స్ వచ్చేసి 2 ఉంటాయి. ఈ రెండింటిని మనం 2 డిఫరెంట్ ఫోన్స్ తో యూజ్ చేసుకోవచ్చు. అదే దీని యొక్క స్పెషాలిటీ. అలాగే దీన్ని చాలా మంది ఇప్పటికే తెప్పించి వాడుతూ ఉంటారు. కానీ ఈ 2 ఇయర్ బడ్స్ ని ఒకేసారి ఎలా పేర్ చేయాలనేసి కూడా చాలా మందికి తెలిసి ఉండదు. అందుకనేసి వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి. ఈ రెండింటిని ఒకేసారి ఎలా పేర్ చేయొచ్చు అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ ఇయర్ బడ్స్ అనేది మీకు కావాలంటే దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు దీన్ని తీసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకైతే ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూద్దాము ఈ ఇయర్ బడ్స్ ఈ బాక్స్ లో మనకి ఏమేమి రావడం జరిగింది, ఈ ఇయర్ బడ్స్ యొక్క వర్కింగ్ ఎలా ఉంది, దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి అనేసి. సో అంతకన్నా ముందు నాది చిన్న రిక్వెస్ట్, మీరు ఇంతకు ముందు నా వీడియోస్ గనక చూసుంటే అందులో మీకు ఏవి నచ్చాయి ఏవి నచ్చలేదనేసి ఒకసారి నాకు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. దాన్ని బట్టి నేను ఫ్యూచర్ లో ఎలాంటి వీడియోస్ చేయాలనేది చూసి దాన్ని చూస్ చేసుకుని నేను చేయడం జరుగుతుంది. అలాగే నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తా ఉన్నట్లయితే మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే మరిన్ని మంచి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో చేస్తున్నందుకు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీకోసం నేను చేస్తున్న ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయి లేదా అని నేను తెలుసుకోవాలంటుంది కదా. అందుకని నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ కూడా చేయండి. సో రండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూద్దాం ఈ i7 TWS 2 ఇయర్ పిక్స్ ఎలా ఉన్నాయి, దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేసి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాము. ఇందులో మనం ఒరిజినల్ బిల్ అనేది మనకు రావడం జరిగింది. ఈ బిల్లు చూసుకుంటే దీని ప్రైస్ ఇది ఇక్కడ మనకు ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 399 రూపీస్. అలాగే దీని డెలివరీ ఛార్జెస్ 59. టోటల్ వచ్చేసి 458 రూపీస్ దీని వాల్యూ. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మనకు బాక్స్, ఇందులో బాక్స్ ఈ విధంగా రావడం జరిగింది. i7s TWS దీని నేము. ఇక్కడ మనకు 2 ఇయర్ బడ్స్ అనేసి రావడం జరిగింది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మోడల్ నేము, వైర్లెస్ వెర్షన్, స్పీకర్ ఇంపిడియన్స్, మైక్రోఫోన్ సెన్సిటివిటీ, ఫ్రీక్వెన్సీ, బ్యాటరీ కెపాసిటీ. అలాగే దీంట్లో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ప్లేయింగ్ టైం వచ్చేసి 5 to 6 hours, ఛార్జింగ్ టైం వచ్చి 1 to 2 hours, స్టాండ్ బై టైం వచ్చేసి 100 hours. సో దీని స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. దీన్ని మనం ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ బాక్స్ లోపల మనకి ఈ విధంగా రావడం జరిగింది ప్యాక్. ఈ ప్యాక్ లో మనకు ఈ యొక్క బాక్స్ అనేది రావడం జరిగింది. ఇందులోనే మనకి ఇయర్ బడ్స్ ఉంటాయి. అలాగే దీనికి వీళ్ళు ఒక ఛార్జింగ్ కేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఛార్జింగ్ కేబుల్ గనక మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా రావడం జరిగింది. యాక్చువల్గా వీళ్ళు ఇచ్చినటువంటి ఈ బాక్స్ కి ఈ ఛార్జింగ్ కేబుల్ అనేది మనం సెట్ చేసుకుంటే ఇది కరెక్ట్ గా సెట్ అవ్వలేదు. సో మీరు కూడా ఒకసారి చెక్ చేసి చూసుకోండి మీ కేబుల్ని. ఇది కాకుండా మీ దగ్గర ఇటువంటి ఛార్జర్ వేరేది ఏదన్నా ఉంటే దాన్ని పెట్టుకోండి. ఇప్పుడు నా దగ్గర అడిషనల్ ఛార్జర్ వేరేది ఉంది, నేను దాన్ని ఇక్కడ సెట్ చేశాను. దీని ద్వారా ఛార్జింగ్ చేసుకున్నట్లయితే మీకు ఛార్జింగ్ అనేది బాగా అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి కనుక బాక్స్ చూసుకుంటే ఈ విధంగా వస్తుంది. మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇది ఛార్జింగ్ అయిందా లేదా అని మీరు తెలుసుకోవాలంటే జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ బటన్ ని ఆన్ చేయండి. ఇక్కడ చూడండి మనకు బ్లూ లైట్ రావడం జరిగింది. ఈ బ్లూ లైట్ గనక ఉన్నట్లయితే ఛార్జింగ్ ఉంది అనేసి, అలాగే రెడ్ గనక చూపించినట్టయితే ఛార్జింగ్ లేదు అనేసి, అప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. ఒక్కసారి దీని లైన్ చూడండి, లైట్స్ నేను స్విచ్ ఆఫ్ చేస్తాను. ఇక్కడ ఉన్న లైట్స్ ని ఎలా ఉంటుందో చూస్తారు మీరే. లైటింగ్ అనేది అయితే చాలా బాగుంది. ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట లైట్.
ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ 2 పెయిర్ ఇయర్ బడ్స్ కూడా లైటింగ్ ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి గనక చూసుకున్నట్లయితే ఇందులో 2 ఇయర్ బడ్స్ అనేటివి మనకు రావడం జరిగింది. ఈ 2 ఇయర్ బడ్స్ చూడండి, ఈ లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. మీరు దీనికి సంబంధించిన లైటింగ్ కూడా ఈ 2 ఇయర్ బడ్స్ ఇందులో ఉంటాయి. దీన్ని మీరు ఈ బాక్స్లోనే పెట్టి ఛార్జింగ్ చేయొచ్చు. అలాగే బయట తీసైతే చేసేదానికి కాదు, మీరు ఆన్ అండ్ ఆఫ్ బాక్స్కి సంబంధించిన బటన్ ఇక్కడే ఉంది. దీన్ని ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఆఫ్ చేయాలన్నా కూడా ఇక్కడే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఈ ఇయర్ బడ్స్ 2 పెయిర్, ఒక పెయిర్ ఇయర్ బడ్స్ అనేటివి ఇక్కడ మనకు రావడం జరిగింది. ఈ విధంగా ఉన్నాయి ఈ ఇయర్ బడ్స్. దీని లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి నేను మా లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక లైట్ ఆల్రెడీ మీకు బ్లింక్ అవుతోంది. ఈ లైటింగ్ అయితే చాలా బాగుంటుంది. ఈ 2 ఇయర్ బడ్స్ కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది. లైట్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని మన మొబైల్తో ఒక్కసారి పెయిర్ చేసి చూద్దాము, పెయిరింగ్ ఎలా ఉంటుంది అనేసి. యాక్చువల్గా మీరు ఈ 2 ఇయర్ బడ్స్ ఉన్నాయి. ఈ 2 ఇయర్ బడ్స్ని మీరు పెయిర్ చేయడం కోసం చాలా మంది తీసుకుంటారు, కానీ ఇది ఎలా పెయిర్ చేయాలనేది తెలియదు. ఈ యొక్క పెయిర్స్ అనేటివి ఫస్ట్ ఒకటి కనెక్ట్ అవుతుంది, దాని తర్వాత ఆటోమేటిక్గా ఇంకోటి అవుతుంది అనమాట. ఇందులో ఇంకోటి ఏంటంటే ఈ 2 ఇయర్ బడ్స్ని మీరు ఒకేసారి ఒకే ఫోన్కి యూజ్ చేయొచ్చు, లేదా సింగిల్ ఒక్క ఇయర్ బడ్ని యూజ్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ 2 బడ్స్ని 2 ఫోన్లకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ముందుగా నా ఫోన్ని కనెక్ట్ చేసి చూస్తాను. అందుకోసం మీరు మీ యొక్క మొబైల్ని దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ మీరు ఈ యొక్క ఇయర్ బడ్ని ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి బ్లూటూత్ని ఆన్ చేసుకోండి. బ్లూటూత్ని ఇక్కడ ఆన్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మీరు పెయిర్ చేసుంటే ఆటోమేటిక్గా దానికి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. నేను ఆల్రెడీ పెయిర్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు నా మొబైల్లో చూపిస్తోంది చూడండి, ITWS కనెక్టెడ్ అనేది చూపిస్తోంది. ఈ కనెక్ట్ అయినాయి. ఈ కనెక్ట్ అయిన తర్వాత మీరు ఒకసారి మీ చెవుల్లో దీన్ని పెట్టుకున్నట్లయితే కనెక్ట్ అయింది అనేసి మీకు ఆటోమేటిక్గా అది ఒక వాయిస్ వినిపిస్తుంది. ఈ వాయిస్ వినిపించిన తర్వాత కనెక్ట్ అయింది అనేసి. ఇప్పుడు నేను దీన్ని ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను, టెస్ట్ చేసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేసి. ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేస్తున్నాను. ఒక సాంగ్ పెడతాం ఇప్పుడు దీంట్లో, పెట్టి చూద్దాం ఎలా ఉన్నాయనేసి. ఒక సాంగ్ పెడదాం ఇప్పుడు నేను. ఒక సాంగ్ ప్లే చేస్తాను ఇప్పుడు నేను. రెండు పెయిర్స్ కూడా రెండు సైడ్వి కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. మీరు గనక ఒక్కసారి దీన్ని మీ ఇయర్స్ లో పెట్టుకొని సౌండ్ టెస్ట్ చేసినట్లయితే 2 ప్లే అవుతున్నాయి. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే చాలా తక్కువ రేట్లో బిలో 500 లోపల 2 ఇయర్ బడ్స్ మీకు రావడం. ఇందులో సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేనైతే టెస్ట్ చేశాను, నాకైతే నచ్చింది. అంటే ఈ రేంజ్లో, ఈ ప్రైస్ రేంజ్లో ఈ విధంగా రావడం చాలా మేలని అంటున్నాను. సో దీన్ని రెండింటిని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి వద్దనుకుంటే ఇక్కడ మీకు ఆన్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. దీన్ని కానీ మీరు బటన్ ప్రెస్ చేసినట్లయితే అన్పేర్ అయిపోతాయి. ఒకదాన్నే యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని ఆన్ చేసుకొని మీరు హ్యాపీగా ఈ మ్యూజిక్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెండిట్లోనూ మీకు మైక్రోఫోన్స్ అనేసి ఉంటాయి. దేన్ని యూజ్ చేసైనా మీరు కాల్ చేసుకోవచ్చు. కాల్ చేసుకున్న తర్వాత మీరు హ్యాపీగా ఈ మ్యూజిక్ వినొచ్చు. అదే కాల్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెండింటిని ఒకేసారి పెయిర్ చేసి సాంగ్స్ వినొచ్చు, కాల్స్ కూడా చేసుకోవచ్చు. దీన్ని మీరు ఫస్ట్ ఒక్కసారి కనెక్ట్ చేసినప్పుడు మీకు గనక కనెక్ట్ అవ్వకపోతే మీరు ఏం చేయండి అంటే మీ యొక్క బ్లూటూత్ని ముందుగా ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని డిస్కనెక్ట్ చేసేయండి. డిస్కనెక్ట్ చేసుకున్న తర్వాత రీఫ్రెష్ బటన్ కొట్టి మీరు కనెక్ట్ చేసుకున్న దాన్ని తీసేసేయండి. తీసేసిన తర్వాత బ్లూటూత్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అది.
మళ్ళీ బ్లూటూత్ ఆన్ చేయండి. ఆన్ చేసుకున్న తర్వాత రీఫ్రెష్ కొట్టండి. రీఫ్రెష్ కొట్టిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ చూపిస్తుంది. నేను ఆల్రెడీ పెయిర్ అయిపోయింది కాబట్టి మీకు ఇలాగే చూపిస్తూ ఉంటుంది ఇది. సో ఒకటి ఆన్ అయిందంటే ఆటోమేటిక్గా రెండోది కూడా మీకు దీనికి కనెక్ట్ అయిపోతుంది అనమాట. అలా కనెక్ట్ అవ్వనప్పుడు మీరు ఏం చేయండి అంటే మీ బ్లూటూత్ వన్స్ ఆఫ్ చేసి మళ్ళీ దీన్ని ఫ్రెష్గా పేర్ చేయండి. పేర్ చేసిన తర్వాత ఇదైతే మీకు సూపర్గా వర్క్ చేస్తుంది. దీంట్లో మీరు మ్యూజిక్ వినొచ్చు, మూవీస్ చూడొచ్చు, అలాగే కాల్స్ చేసుకోవచ్చు. అన్నిటికీ ఇదైతే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే రేటు తక్కువ కానీ మంచి క్వాలిటీ ఉంది, అలాగే మంచి సౌండ్ క్వాలిటీ కూడా ఉంది. సో అది ఫ్రెండ్స్ i7s బ్లూటూత్ ఇయర్ బడ్స్. ఇవి రెండు ఇలా మనకు రావడం జరుగుతుంది. ఈ రెండింటిని మీరు చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక 1 వీక్గా యూజ్ చేస్తున్నాను, నాకైతే బాగుంది. మీరు కూడా యూజ్ చేసి ఈ యొక్క ఇయర్ బడ్స్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ ఇయర్ బడ్స్ చాలా బాగున్నాయి. మీకు కావాలంటే దీనికి సంబంధించిన లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో వస్తాను, అక్కడి నుంచి మీరు కొనుగోలు చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియోని నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఉపయోగపడే మరొక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.